అండి వెల్కమ్ బ్యాక్ టు PNV తెలుగు ఛానల్. ఈ రోజు నేను స్వీట్ ఐటమ్ చేశానండి. అదేంటో అనుకుంటున్నారా? పాలకోవాలండి. చూసారా పాలకోవాలు ఎంత బాగా వచ్చాయో. పాలు పంచదార రెండు ఉంటే సరిపోతాయండి. పాలకోవాలు మనం ఎంత ఈజీగా ఇంట్లోనే తయారు చేసి పెట్టుకోవచ్చు పిల్లలకి. ఈ కోవాలు ఎలా తయారు చేస్తానో ఏంటనేది మీకు వీడియోలో చూపిస్తానండి. పాలకోవాకి పాలు వచ్చేసి లీటర్న్నర తీసుకున్నానండి. లీటర్న్నర పాలు కూడా చిక్కటి పాలు తీసుకున్నానండి. ఫ్యాట్ వచ్చే పాలు తీసుకున్నాను. ఈ పాలను మనం ఇప్పుడు ఫస్ట్ ఒక మందపాటి గిన్నెలోని పోసుకుందామండి. ఇలాగా మందపాటి గిన్నె తీసుకుంటే అడుగు అంటకుండా బాగా వస్తుందండి. అందుకని చెప్పేసి మందపాటి గిన్నె తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందామండి. ఇప్పుడు ఈ పాలను పొంగొచ్చే వరకు స్టవ్ని హైలో ఉంచుకొని కాగబెట్టుకుందామండి. ఫస్ట్ పాలు మరుగుతున్నాయండి. ఇప్పుడు పాలని అడగంటకుండా మనం తిప్పుకుంటూనే ఉండాలన్నమాట. మేగడ కట్టకుండా సైడ్లు అనేది తిప్పుకుంటూ అడుగును కూడా అంటకుండా తిప్పుకుంటూనే ఉండాలి. ఈ పాలకోవాకి ఈ పాలు కాగేటప్పుడు మనం స్టవ్ దగ్గరే ఉండటం మంచిదండి. లేకపోతే పాలు అనేవి పొంగిపోతాయి. పాలు పొంగకుండా దగ్గరుండి చేసుకోవాలి. ఈ పాలకోవాలు అనేది ఇలాగా తిప్పుకుంటూనే పాలని దగ్గరికి మరిగించుకుందాం. పాలు చిక్కబడుతున్నాయండి. ఇక ఇలా మనం సైడ్లు కూడా మనం తిప్పుకుంటూ ఉండాలి. సైడ్లు మేగడ కడుతుంటాయి కదా, అవి కూడా మన గడితో ఇలా అనుకుంటూ పాలను కూడా అడగంటకుండా తిప్పుకుంటూ ఉండాలండి. పాలు చిక్కపడేటప్పుడు చిక్కదనం వచ్చినాయండి. ఇంకా అలా తిప్పుతూనే ఉండాలి. పాలు చిక్కబడినాయండి. ఇలాగా చిక్కబడినప్పుడు మనం స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకుని తిప్పుకుంటూ ఉండాలి. అలాగే సైడ్లో ఉన్న మేగడ కూడా తీసి పాలల్లో కలుపుతూ ఉండాలండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం గరిటెని ఆపకూడదు. ఆపకుండా తిప్పుతూనే ఉండాలి. లేకపోతే అడుగు అనేది పట్టేస్తుంది అన్నమాట. పాలు మొత్తం ఈ విధంగా దగ్గరికి వచ్చేసేయాలండి. అడగంటకుండా దీన్ని కలుపుకుంటూనే ఉండాలి. ఇది దగ్గర పడిపోయిందండి. మనం గరిటెతో ఒకసారి ఇలా అనుకుందాం. అనుకున్నాక ఇప్పుడు పంచదార 150 గ్రాములు పంచదార వేసుకుందామండి. వేసి మొత్తం ఒకసారి కలుపుదాం. ఈ పంచదార కూడా కరిగిపోయి ఇది ముద్దలాగా దగ్గరికి వచ్చేసేయాలండి. దీన్ని ఇలా దగ్గరికి రానిద్దాం. దగ్గర పడిపోయిందండి కోవా. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకుందాం. స్టవ్ నుంచి దింపేసిన తర్వాత మనం గరిటెతో ఒక్కసారి ఇలా కలుపుకుందామండి. ఇలా కలుపుకుంటే మంచి కలర్ వస్తుంది అనమాట. గిన్నె బాగా హీట్లో ఉంటుంది కాబట్టి ఇంకొంచెం కలర్ వస్తుంది కోవా. దీన్ని ఇలా మెత్తగా ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఈ కోవాని ఏదైనా గిన్నె కానీ పప్పు గుత్తుతో అయినా దేంతో అయినా ఇలాగ మెత్తగా చేసుకోవాలండి. ఇలా చేసుకుంటే కోవాలు అనేవి సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసుకుందామండి. ముందు ఇప్పుడు ఈ కోవాని బాగా మెదుపుకోవాలండి. చేత్తో మెత్తగా సాఫ్ట్గా చేసుకోవాలి. ఇలా ఎంత బాగా కలుపుకుంటే మనకి కోవాలు అంత బాగా వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి కోవా కూడా చాలా టేస్ట్ ఉంటుందండి. ఇలాగా సాఫ్ట్గా కలిపేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ పిండి ముద్దని కొద్ది కొద్దిగా ఈ కోవాని చిన్నగా రౌండ్గా చుట్టుకొని కోవాలు చేసుకుందామండి. ఈ కోవాలు ఇలా ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటాయండి. మన షాపుల్లో కన్నా కోవాల కన్నా కూడా చాలా టేస్ట్ ఉంటాయి అన్నమాట. కోవా బిళ్ళలు రెడీ అయిపోయాయి. ఇలాగ మనం ఇంట్లోనే చేసి పిల్లలకు పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటాయండి టేస్ట్ అనేది. మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. నేను ఒకటి ఇలా తయారు చేశాను. మీరు ఈ షేప్లో కావాలన్నా కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. మిగతావి ఇలా కోవా బిళ్ళల్లాగా తయారు చేసేసాను నేను. అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.